ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి మనం ఈ వారం రాశి ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. అలాగే ప్రతి వారము కూడాను మరి కొత్త కొత్త రెమెడీస్తో కానివ్వండి, మన ఆస్ట్రాలజీని అనుసరిస్తూ మరి మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ధనుష్ నంబూద్రిగా వివిధ పడిపూజా కార్యక్రమాల్లో మరి వివిధ దేవీ దేవతల ఆరాధనలో మరి ముందుండి, అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి అమ్మవారి ఆరాధన చేస్తూ ఈ యొక్క కార్తీక మాసం, రానున్న కార్తీక మాసంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా మాలాధారణ ధరించేటువంటి స్వాములకు ప్రతి ఒక్కరికి కూడాను ఈ అయ్యప్ప స్వామి పడిపూజ విధానం గురించే కానివ్వండి, ఎలాంటి కార్యక్రమాలు కృతువులే కానివ్వండి, శబరిమల ధర్మశాస్త్ర సన్నిధానంలో జరుగు ప్రతిదీ కూడాను ఈ కేరళ తంత్రవాదిగా మరి మీ ముందు ధనుష్ నంబూద్రిగా మరి అలాగే ప్రతి వారము మరి కొత్తదనంతో మరి కొత్త కొత్త రెమెడీస్తో మరి కొత్త కొత్త ఆలోచనలతో ఆ వారం అంతా కూడాను ప్రతి ఒక్క 12 రాశుల వారికి కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు తెలుసుకుంటున్నాము. అలాగే ఈ వారం కూడా మరి ప్రతి ఇది కూడాను ఎలాగుందో అలా ముందుకు వెళ్ళేటువంటి సందర్భం కానివ్వండి, ఏదైనా సరే నూతన ఆలోచన చేస్తూ మరి ముందుకెళ్దాం. మొదటిగా మేషరాశి. మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. చాలా సందర్భాలు నేను చెప్తాను వచ్చాను, ఏదైనా సరే రెమెడీస్ చేసుకోండి. రెమెడీస్ పరంగా వెళ్తే కనుక మీకు ఇన్ని వారాలు అని ఉంటుంది. ఆ వారాలు దాటితే కనుక మనకి సంతానం గురించే కానివ్వండి, ఉద్యోగం, రకరకాల ఈ యొక్క కలియుగంలో చాలామంది చేసేటువంటి ఒక ప్రయత్నం, అంటే ఏది బతుకు తెరువు కోసం మనం ప్రయత్నం చేసే ఈ యొక్క కలియుగంలో భాగంగా ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా సానుకూలంగా ఉంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఆర్థికంగా లావాదేవీల పరంగా మెరుగుపడాలన్నా, ఏదైనా ఒక వస్తువు, బంగారు వస్తువు రూపాయన కొనాలన్నా ఈ వారం అంతా కూడా చక్కగా ఒక తేలికపాటి ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఏదన్నా మరి ఎదగాలి, ఎదిగితేనే ప్రతి ఒక్కటి కూడాను మనకు అన్నీ కలిసి రావాలి, 10 మందిలో ఒక మంచి స్థాయిలో ఉండాలని ఆలోచనతో ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కటి మేలిం ఫలితాల కోసం చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం గనక చేస్తే ఎక్కడైనా సరే ఎలాంటి ఆటంకాలైనా సరే అన్ని పటాపంచలు అయిపోవాల్సింది. ఎక్కడైనా అదృష్టం మీ సొంతం అవ్వాల్సింది. ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, దైవ సందర్శనాలు చేస్తారు, బంధుమిత్రుల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు, నూతన గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అంతేకాకుండా మన ఇంటి వాతావరణాన్ని కూడా ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఈ యొక్క కష్టపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా సానుకూలంగా ఉంది. భగవత్ ఆరాధన చేస్తూ మరి ముందుకెళ్ళండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేషలగ్నంలో ఉన్నటువంటి గురుడు చాలా అంటే చాలా ఉచ్చ స్థాయిలో ఉన్నాడు కాబట్టి చక్కటి ఫలితాల కోసం పొద్దున్నే సూర్యనారాయణ నమస్కారాలు చేసి ఆ సూర్య ఆసనాలు వేస్తే కనుక ఎక్కడైనా సరే విజయం మీకు సిద్ధిస్తుంది. 100కి 100 పాళ్ళు. ఇది అక్షర సత్యం. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి వృషభ రాశి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. గతంలో నేను చెప్పొచ్చింది ప్రతిదీ కూడాను కళ్యాణాల గురించి చాలా సందర్భాల్లో మరి దేవాలయం దగ్గరికి వచ్చినా చెప్తా వచ్చారు. కళ్యాణం గురించి స్వామి మాకు కొంత ఆటంకం ఎదురవుతుంది ఈ సంవత్సరం, అది కూడా ఈ వచ్చే శ్రావణ మాసంలో మరి మేము ముందుకు వెళ్ళొచ్చా, ముందుకు వెళితే మాకు అన్ని అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. కళ్యాణం గురించి నేను చెప్పిన రెమెడీస్లో మీరు కనుక పాటించినట్లయితే కనుక
వచ్చే యొక్క శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితం తీసుకోబోతున్నారు. ఎందుచేత అంటే మీరు చేసినటువంటి రెమెడీ పాటించిన వారికే అర్హత దక్కుతుంది. ఇది ఖచ్చితంగా 100కి 100 ఇది అక్షర సత్యం. ఎందుకంటే చాలామంది నేను గుడికి వెళ్ళి వచ్చేసానంటే సరికాదండి. కొన్ని వారాలు కొన్ని నియమాలు పెట్టుకుంటే కానీ మన పనులు అవ్వదు. ఖచ్చితంగా ఆ స్వామిని మనస్ఫూర్తిగా ఏ దేవాలయం అయినా సరే మీకు ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే తలుచుకొని చక్కగా మీరు ఇన్ని వారాలు చేయండి. కఠోరంగా ఉండండి. ఒక నాన్ వెజ్ అలాంటివి లేకుండా ముందుకు వెళ్తారు. అసలు ఎక్కడనేది కూడా మీకు ఆటంకం అనేది ఎదురవ్వదు. అసలు 100% సక్సెస్ అవ్వాల్సిందే మీరు. అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకెళ్ళండి. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి లగ్నంలో ఉన్నటువంటి గురుడు కూడా ఉచ్చ స్థాయిలో ఉన్నాడు కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడాను 10 మందికి మంచి చేసే కార్యక్రమం అయితే వెన్నుండి ఆ భగవంతుడు నడిపిస్తాడు. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తాడు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాల్పంచుకుంటారు. అలా ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇవ్వండి. అంతేకాదు ఈ యొక్క రాశి ఎవరైతే ఉన్నారో దైవ దర్శనాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ దేవీ దేవతల కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎక్కడైనా సరే మీకు అపజయం అనేది ఎదురవ్వదు. అన్ని విజయాలు మీకు సిద్ధిస్తే ఖచ్చితంగా అయితే 100కి 100 ఇది అక్షర సత్యం. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తిరీత్యా ఏదైనా చేయాలి, బిజినెస్ పెట్టాలి, వాహనం కొనాలి, రకరకాల ఆలోచనతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ వారం కన్నా పై వచ్చే వారం చాలా అంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత అప్రమత్తం అనేది చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు కానివ్వండి, మీరు ఏ కార్యక్రమం చేసినా సరే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే కనుక అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తం అవసరం. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. గతంలో నేను ఏదైనా స్టార్ట్ చేయాలి గురువుగారు, కొంత సంకల్ప బలం ఏదైతే ఉందో కొంచెం అది త్వరగా నెరవేరేటువంటి మాకు కొంచెం కార్యసిద్ధిని ప్రసాదించండి అని చెప్పి చాలా సందర్భాల్లో మరి దేవాలయంకి వచ్చినప్పుడే కానివ్వండి, నన్ను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరి కలిసినప్పుడు చెప్పారు. నేను ఒక రెమెడీస్ మీకు పర్సనల్గా నేను చెప్పాను, అది ఫాలో అవ్వండి. ఎవరైతే ఉద్యోగరీత్యా కష్టపడుతున్నారో చదువుతున్నారో వాళ్ళకి రావాల్సినటువంటి మెరిట్స్ ఏదైతే ఉన్నాయో, ఒక ఉద్యోగ స్థానాల్లో ఎవరైతే ఉన్నారో అది ఆ స్థానానికి ఎవరు వెళ్ళబోతున్నారో అనేది చాలామందికి 100కి 100 నేను చెప్పే తీరాను. ఖచ్చితంగా మీరు నెరవేరుతుంది. ఈ వచ్చే మా నెలల్లో కనుక ఆగస్టు మాసంలో చక్కగా మీరు అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. గవర్నమెంట్ స్థానాల్లో స్థిరపడతారు. ఎందుకంటే భగవత్ ఆరాధన మీ యొక్క కఠోర దీక్ష చాలా అంటే చాలా అది దాన్ని వర్ణనాతీతం చెప్పాలంటే అంతటి కష్టం మీలో ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే మీరు ఏ కార్యక్రమం చేసినా ఎలాంటి పని చేసినా సరే ఆలోచించి మీరు చేస్తున్నట్లయితే కనుక ఎక్కడైనా సరే ఆటంకం అనేది మీకు ఎదురవ్వదు. ఇది 100కి 100 నిజం. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సంచరిస్తారు. సన్నిహితుల పట్ల కొంత అప్రమత్తం అనేది చాలా అవసరం. సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, వివిధ కంపెనీల్లో వర్క్ చేస్తున్న వారే కానివ్వండి, చేరవలసిన స్థానాన్ని చక్కగా చేరుకొని ఇంకా మళ్ళీ ఒక ఉచ్చ స్థాయిని ఒక శిఖరాన్ని పెంచుకుంటారు. ఎందుచేతంటే ఒక స్కేల్ పెంచుకోవాలి అంటే ఒక సర్వీస్ని తీసుకొని ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా ఇంకోటి అవ్వాలన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బెటర్ ఆప్షన్స్ అన్నీ చాలా ఉంటాయి. అది కూడా ఈ వారం అంతా కూడా మీకు చాలా అంటే చాలా తేలికపాటిగా ఉంది. అదృష్టం మీ సొంతం అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. మీ వేరే కంపెనీకి మారినా సరే ఖచ్చితంగా రూపాయికి 10 ఎక్స్ట్రా వస్తుంది. గట్టిగా కష్టపడండి, మీ కష్టాల ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా సానుకూలంగా స్పందిస్తారు. ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకుంటూ అంతేకాకుండా ఏ కార్యక్రమం చేసినా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయండి. ఎక్కడైనా సరే మీకు విజయం మీ వెనకాలే ఉంటుంది. అంతేకాదు మీరు చేసే ప్రతి పని కూడాను ఏదైనా సరే అది అవతల వ్యక్తికి ఉపయోగపడితేనే మరి ముందుకు వెళ్ళండి. మీ యొక్క సొంతంగా మీ ఒక్కరికి మీ పర్సనల్గా అయితే అది వృధా.
అది 10 మందికి ఉపయోగించినట్లయితే కదా అది సేవ. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా ముందుకెళ్ళండి. అంతేకాదు ఒక రాశి ఎవరుతున్నారో నూతన వాహనాన్ని కొనుగోలు చేయడానికి చాలా ఆస్కారం ఉంది. బంగారు వస్తువు రూపేణ కూడా దాని గురించి మాట్లాడుకోవడం, అంతేకాకుండా గృహానికి సంబంధించినటువంటి మాటలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, ఇక కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఇవన్నీ కూడా మాటలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆనందాన్ని మీ యొక్క సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి ఎవరుతున్నారో దూర ప్రయాణం చేసేటప్పుడు చక్కగా ఒక నిమ్మపండుని క్యారీ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ నవగ్రహ దోషాలు అంటే శనివారం నువ్వుల నూనెతో శనీశ్వరుడికి తైలాభిషేకం కనుక చేయించినట్లయితే కనుక అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, దేవాలయం దగ్గర కలిసినప్పుడు గురువుగారు సంతానం గురించి ఇబ్బంది పడుతున్నాము, రకరకాల సమస్యలతో ఉన్నాము, ఆరోగ్యం మరి కుదురపడట్లేదు, మనశ్శాంతి లేదు, ఏదైతే మీరు బాధపడుతున్నారో, ఏదైతే అవ్వట్లేదు అనుకుంటున్నారో, ఏదైతే కొనాలి అన్నదాన్ని వెనకబడుతుందో అవన్నీ కూడాను వచ్చే వారం చాలా అంటే చాలా యొక్క రాశి వారికి అద్భుతం జరగబోతుంది. మహద్దశ నడబోతుంది. ఏలినాటి శని బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి. రాహుకు కేతుకు ఉన్నటువంటి దోష పరిహారం అవి మనం చూసేటువంటి పద్ధతిలో కానివ్వండి, అలాంటి యొక్క దోష పరిహారం నుంచి విముక్తి అయ్యేటువంటి అవకాశం చాలా అంటే చాలా ఈ రాశి వారికి ఉంది. అక్షర సత్యం చెప్తున్నారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను మీరు మనస్ఫూర్తిగా దేవాది దేవుల్ని తలుచుకొని సూర్యనారాయణమూర్తి నమస్కారాలతో కనుక మీరు లేచి స్వామికి నమస్కరిస్తే కనుక ఏదైతే మీరు సంకల్పం చేసుకుంటున్నారో, ఏదైతే నెరవేరట్లేదు అంటున్నారో, ఏదైతే ఆ పని పూర్తి అవ్వకుండా అక్కడే ఆగిపోతుందని ఒక తాపత్రయం బాధ అయితే ఉందో అది ముమ్మారు నిజమైతే సందర్భం మీకు దగ్గరలోనే ఉందని చెప్తున్నాను. ఎందుచేతంటే మీరు పట్టేదంతా కూడా బంగారం అవ్వాల్సిందే అనంటే మీ ఏకాగ్రత దృష్టి మాత్రం మీ వైపే ఉంచుకోవాలి. జనాలపైన కానీ ఇంకో దానిపైన అనేది మీకు వృధా ప్రయాస. అది ఎందుకు చెప్తున్నారు, మీరు సత్యంగా మీరు చాలా సందర్భాలను వినే ఉంటారు. ఒకటల్లా మీరు 2 చేస్తున్నారంటే అది అత్యాశగా మారిపోతుంది. ఈ యొక్క రాశి వారు అదే చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి, విజయం సాధించాలంటే కనుక మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా పని అయిన తర్వాత 10 మందికి చెప్పడం చాలా ఉత్తమం. దానికి ముందే ఈలోపు డప్పు కొట్టేసుకొని రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాలుగా చేస్తుంటే అది ఎక్కడ విఫలం అవుద్దని చెప్పి ఆ బాధ అదంతా కూడా మనసులో మానసికంగా పడాలి. అంత దూరం వెళ్ళకుండా దయచేసి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవల్లో పాలు పంచుకోవడం వలన ఇవన్నిటిని కూడా చక్కగా విముక్తి అయ్యి మరి ముందుకెళ్ళి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దైవ దర్శనాలు చేస్తూ సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి ఆహ్లాదకరమైన మతాన్ని పాల్పంచుకుంటారు. ఏదైనా సరే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయండి, అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతంలో నేను చెప్పొచ్చింది ఒకటే, ఏదైనా సరే రాజకీయంగా కానీ ఎదగాలి, ఆ ఎదిగిన అభివృద్ధి 10 మందికి సేవలు చేయాలి అనే ఒక దృఢంతో చాలామంది ముందున్నారు. ప్రతి ఒక్కరికి కూడాను ఎంతైతే చేయాలి, ఒక నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గం నుంచి అక్కడ ఏదో రకరకాల సమస్యలు ఉన్నాయి, ఆ అన్నిట్లోనూ మీ ప్రశంసలు మీ మాటలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలా తెలియనటువంటి ఏదైతే మీ మనసులో ఉందో అలాంటి తేలికపాటిగా మీరు అయిపోతారు. చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం గడపగలుగుతారు. ఎందుకంటే అది కూడా ఈ రాశి వారికి మహర్దశ రాబోతుంది. మహర్దశ అంటే మీకు చాలామంది తెలిసింది, అది చాలామంది వేల లక్షల్లో ఉంటారు. మీకు మహర్దశ ఇంకా రాలేదు అని అంటే అది చాలా వరకు ఒక పాజిటివ్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది.
అది మనం విఫలం అయ్యాము అంటే కనుక ఖచ్చితంగా అది ఏదో ఒక రూపంలో మనకి బ్యాడ్ అనేది తీసుకొస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని చక్కగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటూ దైవ దర్శనాలు చేస్తూ దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒక చక్కగా నిమపడి ఉండడం అనేది చాలా ఉత్తమం. అంతేకాదు ఏ కార్యక్రమం చేసినా వాహనం కొనాలన్నా ఒక ఆర్డినరీ అంటే సింగిల్ డిజిట్ నెంబర్లో తీసుకోండి. 4 కానివ్వండి, 5, 6, 7, 8, 9 ఈ నెంబర్స్లో సింగిల్ డిజిట్ తీసుకొని చక్కగా మీకు నచ్చినటువంటి నెంబర్ని కానీ ఎంచుకొని ఆ వాహనానికి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. గృహప్రవేశానికి సంబంధించిన కార్యక్రమం శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కన్య రాశి. తదుపరి రాశి కన్య రాశి. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. గతంలో కానివ్వండి, ఈ రెమెడీస్ పరంగా కానివ్వండి, నేను ప్రతిరోజు ఏదో ఒకటి సందర్భానుసారం చెప్తాను వచ్చాను. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగా ఏంటని చెప్తే నేను అంతకుముందు చెప్పిన సందర్భంలో అయితే కనుక కళ్యాణానికి ఒక ముడుపు కట్టండి, లక్ష్మీ కటాక్షానికి ఒక ముడుపు కట్టండి అని రకరకాలుగా నేను చెప్పాను. అది మన ఛానల్లో కూడా ఉంది. అది ఒక్కసారి మీరు చూడండి. లేదంటే పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి నేను దాన్ని మీకు జవాబు చెప్తాను. ఎందుకంటే మీరు చేసేది ప్రతిదీ కూడాను 10 మందికి ఉపయోగపడేది కాదు. మీ సొంతంగా సొంత తెలివితేటలు తీసుకుంటున్నారు. సొంత తెలివితేటలు ఎప్పుడు కూడా మీ వరకే పనిచేస్తాయి, పక్కనోడికి మాత్రం పనిచేయవు. ఎందుచేత అంటే మీకు తెలుసు ఇది కలియుగం కాబట్టి, మనం ఉండేది కూడా అదేంటి లోకమే కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళండి. అంతేకాదు ఈ యొక్క రాశిలో ఎవరుతున్నారో దూర ప్రయాణాలు చేస్తూ చక్కగా ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. అంతేకాదు ప్రతినిత్యము కూడాను ఆంజనేయ స్వామి సింధూరం కనుక ధరించి ఆంజనేయ స్వామి తమలపాకులతో కనుక అర్చిస్తే కనుక ఏదో అయినా సరే, ఎలాంటి కార్యక్రమం అయినా సరే, ఎన్ని జన్మల నుంచి అయినా బాధ ఉండిపోతే అలాంటి బాధ ఈ నెలలో, ఈ ఆషాఢ మాసంలో మీకు అతి దగ్గరలో నెరవేరేటువంటి అవకాశం చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ప్రతిసారి మీకు ఒకటే చెప్తున్నాను, ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి మరీ ముందుకెళ్ళండి. అంతేకాదు ఈ యొక్క రాశి వెళ్తున్నారు ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటూ సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నిమ్మబండిని మాత్రం క్యారీ చేయండి. కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం అవసరం. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. గతంలో కొన్ని సందర్భానుసారం నేను చెప్పొచ్చేది ఏంటంటే, చదువుతున్నాం స్వామి, ఎంతైనా మైండ్కి ఎక్కట్లేదు, ఎక్కిందల్లా ఒక వృధాగా వెళ్ళిపోతుంది, మేము చదివింది ఒకటైతే రాసేది ఒకటి, మీరు చదివినట్టు ఇచ్చేస్తే గవర్నమెంట్ ఎందుకు అవుతుంది ఏంటలాగా? మీకు జ్ఞాపక శక్తి ఎక్కువైతే కనుక ఆ మెమరీని దగ్గర పెట్టుకొని మీరు చదివిన సబ్జెక్ట్స్ని దగ్గర పెట్టుకుంటే దానికి ఆల్టర్నేట్ వస్తుంది. అంతేగాని ఒక క్వశ్చన్ పేపర్, ఒక బుక్లెట్ ఇస్తే ఆ బుక్లెట్ తీసుకెళ్తే ఎగ్జామ్ సెంటర్లో పెట్టుకోకపోతే ఇంకా గవర్నమెంట్ ఎందుకండి? అది దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు. ఈ రాశి వారు మరి ముఖ్యంగా ఈ వారం అంతా కూడాను మీరు పట్టాలి, చదవాలి, కష్టపడాలంటే వచ్చే నెలలో మంచి జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానివ్వండి, ఈ నెలలో కానీ పై వచ్చే నెలలో చాలా ఉంటున్నాయి. అది దృష్టిలో పెట్టుకొని మీరు చదవాలి, దృఢంగా కష్టపడాలి, ఎంతైనా సాధించాలనే తాపత్రయం ఉంటే కనుక ఖచ్చితంగా విజయం మీకు సిద్ధిస్తుంది. ఎందుచేత అంటే ప్రతిదీ కూడాను మీకు ఆస్ట్రాలజీలోనే కానివ్వండి, మంత్రతంత్రాల శాస్త్రంలో కానివ్వండి, ఏదైనా సరే షార్ట్కట్లో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాంటి సందర్భంలో భాగంగానే మీరు చేసే ఏ పనైనా సరే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మరీ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే ఎక్కడైనా మీకు ఖచ్చితంగా 100కి 100 రూపాయలు విజయం సిద్ధిస్తుంది. ఎందుచేత అంటే మీరు ప్రతిసారి కూడాను కొన్ని నిర్లక్ష్యానికి మీరు చాలా అంటే చాలా సమాధానం చెప్పాలి. కొన్ని వ్యక్తిగతంగా చాలా సందర్భానుసారం కూడా మీరు ఏం చెయ్యాలి అనే ఆలోచన కన్నాను అలా కూర్చోవటం వల్ల ఉపయోగం ఏముందని అది ఒక్కసారి ఆలోచిస్తే
ఆ వృధా అయిపోయిన టైం అంతా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందో చెప్పండి? రాదు. కాబట్టి మీరు ఒకసారి దృష్టిలో పెట్టండి, ఎప్పుడైనా సరే వృధా అయిన టైంను మరలా తిరిగి వెనక్కి తీసుకురాలేము. ఇది 100కి 100 నిజం. ఎందుచేత అంటే ప్రతి ఒక్కరికి కూడాను ఏదో ఒక తీరని కోరికలు ఉంటాయి. సంతానం కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, ఉద్యోగం, వ్యాపారం, రకరకాలుగా ఎన్నో 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 యుద్ధాలు చేస్తారు, కానీ ఇంటికి మనం సాయంత్రం చేరుకోలేకపోతున్నాం. అది ఈ రాశి వారు అంత బద్ధకంగా ఎందుకుంటున్నారో అర్థం కావట్లేదు. చాలామంది చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ కూడాను ఆ బద్ధకంలో సగం జీవితం అయిపోతుంది. అదొక దృష్టిలో పెట్టుకుని మరి ముందుకెళ్ళండి. ఎందుకంటే మీరు భగవత్ సంకల్పంలో ఉన్నారు, భగవత్ ఆరాధన చేస్తున్నారు, స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అంతటి మహాభాగ్యంలో మీరు ఉన్నప్పుడు ఆ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా మీలో ఉంటుంది కదా. అదెందుకు దృష్టిలో పెట్టుకోవట్లేదు? ఎప్పుడైనా నిరాశ పడవద్దు. ఖచ్చితంగా 100కి 100 ఇది అక్షర సత్యం మీ మీదకే వస్తుంది. అది మీరు కష్టపడి 100% సక్సెస్ ఇవ్వాలి. మీరు ప్రతిదీ కూడా మీ యొక్క తల్లిదండ్రుల ఆశయ సాధనాన్ని కూడా నెరవేరాలి. మీ యొక్క ఫలితాన్ని 10 మందికి చూపించాలి. అలా ఉండండి. ఎక్కడైనా సరే విజయం మీకు సిద్ధిస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య మరి 5. గతంలో చాలా సందర్భానుసారం చెప్తా వచ్చాను, ఏదైనా సరే నూతనంగా బిజినెస్ పెట్టాలి, పలానా కిరాణా మర్చెంటు దుకాణం, రకరకాల బట్టల వ్యాపారం అని చాలా సందర్భాల్లో వచ్చారు. ఏదైనా సరే అనుభవం ఉంటేనే దిగండి, అనుభవం లేకపోతే దిగద్దు దయచేసి. ఏదైనా సరే నష్టపోవాలి అనే ఆలోచనతో మీరు కొంత డబ్బులు ఉన్నప్పటికీ కూడాను పెట్టేస్తున్నారు. ఒక 3 రోజులు 3 నెలలు ముచ్చట్లాగా తీర్చేసి పక్కన పెట్టేస్తున్నారు. దాన్ని దృఢంగా దిగాలి. ఒక సంవత్సరం పాటు ఆ అమౌంట్ని పట్టుకోకుండా జాగ్రత్తగా మీరు ఉంచుకుంటే ఎక్కడైనా సరే మీకు లాభం అనేది కనిపించకపోతే అడగండి. అంతేగాని మీ యొక్క వ్యక్తిగత ఖర్చులు అవన్నీ పెట్టుకొని కౌంటర్లో డబ్బులు తీసి బిజినెస్ రన్ అవ్వట్లేదు స్వామి, రకరకాలుగా మీరు ఇబ్బంది పడుతున్నానంటే అది ఎంతవరకు కరెక్ట్గా ఆలోచించండి. ఈ యొక్క రాశి వారు ఎవరుతున్నారో ఈ వారం అంతా కూడాను ఇలాంటి సందర్భాల్లో మీరు బాధపడుతూ ఉంటారు. అది 100కి 100 నిజం. చూస్తూ ఉండండి. రానున్న రోజుల్లో మీకు తెలివితేటల వలన, జ్ఞాపక శక్తి వలన మీరు చేసేది ఏదైనా ఉంటే అది ఆలోచించి చేస్తేనే అది పైకి ఎదుగుదలకి బాగుంటుంది. ఎందుచేత అంటే ప్రతినిత్యము కూడాను పొద్దున లేచిన కాడ నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటాం ఏదో ఒక సందర్భంలో. అదే మన కష్టాన్ని నమ్ముకొని మన ఇంట్లో ఏదైనా మంచి సలహా సూచనలు, మన ఇంట్లో ధర్మపత్ని కానివ్వండి, ఎవరైనా సరే తల్లిదండ్రులు కానివ్వండి, అలాంటి సలహా సూచనలు ఇచ్చినప్పుడు పాటించండి. అది ఆచరించే సందర్భంలో మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి 2-3 చెప్పండి. అంతేగాని మీ సొంత తెలివితేటలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల దానికి ఎలాంటి ఇది లేకుండా మీరు ఇబ్బందుల పాలవుతారు. ఎందుకంటే ఈ వారం అంతా కూడాను మీరు ఏదైనా సరే కుదుటపడాలి, మనశ్శాంతిగా ఉండాలనేది నేను అనుకుంటున్నా. ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా ఇలాంటి యొక్క ఆలోచనలతో ముందుకెళ్తారు. అంతేకాదు ఈ యొక్క సబ్జెక్ట్ పరంగా చదువుకున్నవారే కానివ్వండి, ఎదుగుదల అవుతున్న వారే కానివ్వండి, చదవాలి, ఇంకా ముందు మెరిట్ రావాలి, ఇంకా చక్కగా చదవాలి, ఇంకా ఉచ్చ స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే కనుక మంచిగా ఎదుగుతారు. అంతేకాదు రానున్న రోజుల్లో ఒక మంచి స్థానంలో ఉంటారు. చిన్నపిల్లల యొక్క జ్ఞాపక శక్తి పెరిగేటువంటి అవకాశం కూడా చాలా ఉంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, ఆర్థిక లావాదేవీలు కుదురుపడేటువంటి సందర్భం చాలా దగ్గరలో ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఏదైతే ఉన్నదో చక్కగా శివపంచాక్షరి సూత్రాన్ని కనుక మీరు పఠిస్తే కనుక ఎక్కడైనా సరే మీకు ఖచ్చితంగా 100కి 100 విజయం సిద్ధిస్తుంది. ప్రతినిత్యము కూడాను శివారాధన, శివమంత్రం ఓం నమ శివాయవు అనే ఒక మూలమంత్రాన్ని కానివ్వండి, ఓం అరుణాచలేశ్వరాయ నమ అనే మంత్రం కానివ్వండి జపిస్తూ కనుక మీరు ముందుకు వెళ్ళారనుకోండి, ఎలాంటి చెడు ఆలోచనలు కానివ్వండి, ఇంకా ముందుకెళ్ళాలి, ఏదైనా కొనాలి, ఏదైనా చెయ్యాలి, సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, రకరకాల ఇంట్లో ఫ్యామిలీ యొక్క ఫ్రస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆలోచన తీసుకొని కూర్చొని ఒక 5 నిమిషాలు సెల్ ఫోన్ అన్ని పక్కన పడిచి ప్రశాంతంగా మీరు కనుక ఈ యొక్క దృష్టిని కనుక మీరు సాధిస్తే కనుక
ఎక్కడైనా విజయం మీకు సిద్ధిస్తుంది. 100 రూపాయలు. ఇది అక్షర సత్యం. అంతేకాదు యొక్క రాశివారు సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంటుంది. ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. అంతేకాదు నూతనంగా ఏదైనా సరే వాహనం కొనుగోలు కానీ బంగారు వస్తువు రూపాయన కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. గతంలో నేను చెప్పొచ్చిన ఈ యొక్క ఆస్ట్రాలజీ పరంగానే ఉండి మనం ఎప్పుడు అయినా సరే వేద పండితుల దగ్గర చక్కగా దేవాలయాల్లో ఉన్నారు, వేద పండితుల దగ్గరికి వెళ్ళండి. బ్రహ్మ ముహూర్తాల్లో చక్కగా బ్రాహ్మణ పెట్టినటువంటి ముహూర్తాలకే మీరు పరిమితం ఇవ్వాలి. భగవత్ ఇచ్చిన శాసనం ఇది. బ్రహ్మవాకు బ్రాహ్మణుడు చెప్పాడంటే బ్రహ్మ పలికినట్టే. ఎందుకంటే సాక్షాత్తు ఆ రూపంలో బ్రాహ్మణ రూపంలో ఉంటాడట. అలాంటి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చకులకు చక్కగా మీకు తగిలినటువంటి తోచినటువంటి ఫలము పండు ఇవ్వండి. ఇచ్చి ఎక్కడైనా సరే ఎలాంటి దోష పరిహారమైనా సరే ఉంది అని తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది రకరకాల తప్పులు చేసేస్తున్నారు. ఒక మంచి స్థాయిలోకి వెళ్ళిపోయాము అని అనుకుంటున్నారు. ఏదో రూపంలో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఏ రూపంలో డబ్బులు వెళ్ళిపోతాయి. అది కష్టపడ్డ రూపాయి అయితే ఉంటుంది. ఎలాంటి రూపాయి వస్తే అలాగే పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఎందుచేతంటే మీరు కష్టాన్ని నమ్ముకొని చెమట ఉడిచి కష్టపడి ఎదుగుతున్నవారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకని ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా ఎదగాలన్నా, ఒక గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నవారు కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరికి కూడాను కష్టం నమ్ముకొని ఉన్నారు. కాబట్టి మీ యొక్క కష్టాన్ని మీరు చేసేటువంటి గవర్నమెంట్ రీత్యా చేసే ప్రతి అందరికీ కూడా వృత్తిరీత్యా అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. ఇది 100కి 100 రూపాయలు. ఇది అక్షర సత్యం. ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా సానుకూలంగా ఉంటుంది. అంతేకాదు పోలీస్ రంగం వారికి అయితే ఒక దొంగల ముఠాను అలా రకరకాలుగా ఉన్నటువంటి కొన్ని ఇన్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి వ్యక్తులని అయితే పట్టుకుంటారు. ఆ పట్టుకున్న వారిని అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ యొక్క రాశి ఎవరుతున్నారు దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, బంధుమిత్రుల నుంచి మంచి కలయిక ఉంటుంది. సన్నిహితుల వర్గాల వల్ల అంత కలయిక బాగా లావాదేవీలు కూడా కొంత అప్రమత్తం అనేది చాలా అవసరం. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరుతున్నారు ప్రతినిత్యము కూడాను శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించిన ఆ శివనామ స్మరణగా మీరు మారుమోగేలా చక్కగా ఇంట్లో టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ పెట్టుకొని చక్కగా హరోం హర హరోం హర అని చక్కగా అనుకున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకున్న ఆ స్వామి దేవాలయానికి వెళ్ళినా ఎలాంటి పనులు అవ్వాలన్నా చక్క పనులు అయిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పొస్తున్నాను, మనశ్శాంతి కోసం చక్కగా హరోం హర అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలేశ్వరాయ నమః అని చక్కగా జపం చేయండి 101 అలాగే మిగతా ఎన్నిసార్లు అనాలనుకుంటున్నారో అన్నిసార్లు చెప్పండి. ఎక్కడైనా సరే విజయం మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. చాలా సందర్భానుసారం చాలామందికి ఒక వ్యక్తిగత రీత్యా ఏదైనా సరే మీరు ఘర్షణ పడుతూ ఇక కోర్టుకు సంబంధించినటువంటి విభేదాలు కానివ్వండి, అన్నదమ్ముల చిరాస్తికి సంబంధించినటువంటి కానివ్వండి, మరి భార్యాభర్తల కోర్టు విడాకులకు సంబంధించింది కానివ్వండి, అలా వివిధ రకాలుగా ఏదైతే కోర్టులో చికాకులతో సతమతం అవుతున్నారో ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే గతంలో మీరు ఒక ఆలోచన చేస్తే ఈ వారము ఇంకొక స్టెప్ మీరు ఇంకో 2వ ఆలోచన చేస్తారు. అంటే బయటపడడానికి ముందుకు వస్తారు. మొన్నటిదాకా ఇబ్బందులు రకరకాలుగా ఉన్నప్పటికీ కూడాను ఈ వారము మీకు దొరికేటువంటి కోర్టు పరంగా మంచి విట్నెస్లు దొరుకుతూ ఉంటాయి. అంతేకాదు సాక్షులు కూడా ప్రవేశపెడతారు. అంతేకాదు ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను సంకల్పం ఏదైనా సరే
అనుకుంటే తప్పు చేస్తే తప్పుగానే భావిస్తారు. మీరు ధర్మంగా ఉన్నారా అధర్మంగా ఉన్నారా అనేది భగవంతుడు తెలుసు, అక్కడ న్యాయ నిర్ణేతకు తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పాను ఎందుకంటారు? సాక్షాత్తు దేవాది దేవుళ్ళందరూ కూడాను ఆ కలియుగంలో ఉన్న భగవద్గీత అంటే ఆ పురాణంలో కొన్ని వేల లక్షల సూత్రాలు ఉన్నాయి. అంతటి మహానుభావుల యొక్క శాసనాలు దాంట్లో ఉన్నప్పటికీ దాన్ని ప్రమాణం చేపిస్తారు. అది మీరు ధర్మంగా గెలిచినట్లయినా ఒప్పుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో నీతికి నిజాయితీగా చాలామంది ఉంటాం. ప్రతి ఒక్కరు చాడీలు చెప్పుకొని బతికేయడం అలా చాలా 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 లోకువైపోయింది. అది కరెక్ట్గా అది రాశివారు చాలా అంటే చాలా మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే భగవత్ సంకల్పంలో మీరు ఉన్నారు కాబట్టి ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మీరు ఎవరికి భయపడవసరం మీ ఆత్మరక్షణ తప్ప. ఖచ్చితంగా ఈ యొక్క రాశివారు ఎవరుతున్నారో చక్కగా కోర్టు పరంగా కానివ్వండి ఎలాంటి చికాకులు ఉన్నప్పటికీ కూడాను చాలా అంటే చాలా ఒక లుక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవలు పాలుపంచుకుంటారు, దైవ కార్యక్రమాలు పాలుపంచుకుంటూ కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ చక్కగా దినాభివృద్ధి చెందుతారు. అంతేకాదు యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్లో కానివ్వండి వివిధ అవుట్సోర్సింగ్లు చేస్తున్నారు కానివ్వండి అభివృద్ధి అవ్వటానికి ఈ వారం చాలా అంటే చాలా సానుకూలంగా స్పందిస్తారు. ఈ యొక్క రాశివారు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన శనివారం వెంకన్న బాబు గోవిందనామాలతో చక్కగా స్వామిని మనసారా వేడుకున్న ఆ స్వామి దేవాలయానికి వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేసి గోవిందా అనే నామస్మరణతో కనుక మీరు చెప్పినట్లయితే కనుక అన్ని సర్వదోషాలు పోయి సకల ఇష్టేశ్వరులు సిద్ధిస్తాయి. ఇది అక్షర సత్యం. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. గతంలో చెప్పవచ్చాను చాలామంది ఎండోమెంట్లో వర్క్ చేస్తున్నారు, పలానా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, పలానా రకరకాల డిపార్ట్మెంట్లు ఏదైతే ఉంటాయో టీచర్సే కానివ్వండి ఫెడరేషన్ డిపార్ట్మెంట్ రకరకాలు ఉన్నారు. ఎంతమంది సచివాలయాల్లో కానివ్వండి రకరకాలు ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్లు ఉన్నవారే కానివ్వండి ఒక స్థానానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం చాలా దగ్గరలో ఉంది. అవుట్సోర్సింగ్ అదే గవర్నమెంట్ స్థానంలో పనిచేస్తున్నారు కానివ్వండి అధికారికంగా ఈ వారము పై వచ్చే వారం మీకు మంచి అధికారికంగా మంచి ప్రశంసలే కాకుండా మీకు దానికి సంబంధించినటువంటి సన్మాన సత్కారాలతో కూడా చక్కగా మిమ్మల్ని అభినందిస్తారు. ఈ వారం కూడా కొంతమంది పదవి విరమణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు రాజకీయంగా ఎదుగుతున్న వారే కానివ్వండి జనాల పట్ల మీరు చూపించేటువంటి ప్రేమ అభిమానాలు కూడా మీ వందు మక్కువై చాలా అంటే చాలా మంచి అభివృద్ధి స్థాయిలో ఉంటారు. అంతేకాదు ప్రజలు ఎప్పుడు కూడాను చేసినటువంటి మేలును మర్చిపోరు కాబట్టి రాజకీయంగా ఈ వారం అంతా కూడాను చాలా సానుకూలంగా స్పందిస్తూ మరి ముందుకెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కటి కూడాను చక్కగా ఏదైనా సరే వృత్తిరీత్యా చేయాలి, వ్యాపారంలో ముందుకెళ్ళాలి, రకరకాల డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా సరే ఆలోచన పరంగా ఏదైనా చేసినా 10 మందికి సలహా ఇవ్వాలన్నా ఏదైనా మనం వచ్చి మనం పాల్పంచుకోవాలన్నా ఎలాంటి కార్యక్రమాలన్నీ కూడాను ఈ వారం అంతా చాలా అంటే చాలా సానుకూలంగా స్పందిస్తారు. అంతేకాదు ఏదైనా సరే చేసినా సరే చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఈ వారం అంతా కూడాను చాలా సందర్భాల్లో ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, మీరు చేసేది ఏ పనైనా సరే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మరి ముందుకు వెళ్ళండి. ఇది 100కి 100 పాళ్ళు ఇది అక్షర సత్యం. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు అనేటువంటి కైలాసనాథుడి దగ్గరికి ఎన్నో వేల కోట్లాది నమస్కారాలు ఆ స్వామికి చేరుతున్నాయంటే మనం పెట్టేది కాదు, మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి మనకు అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి వాళ్ళు మొక్కిన మొక్కులు, వాళ్ళు చేసిన పూజలు, వాళ్ళు చేసే ప్రతి నిత్యము దీపారాధన కానీ హారతులు నైవేద్యాలు కానీ ఏదైనా సరే మనకు చేరాలని ఎంతో కరుణా కటాక్షాలతో వాళ్ళు చక్కటి దీక్ష చేస్తున్న తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసి మరి ముందుకు వెళ్ళండి. ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. ఆటంకం అనేది ఎదురవ్వదు. ఏదైనా సరే వృత్తిరీత్యా ముందుకెళ్ళండి. ఈ యొక్క రానున్న రోజుల్లో రేపొద్దున వచ్చే అమావాస్య గడియ కానించి తదుపరి రోజు నుంచి
అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాదు ఏదైనా సరే నూతనంగా స్టార్ట్ చేయాలన్నా శ్రావణ మాసంలో చేయడం చాలా ఉత్తమం. అంతేకాదు గృహం నిత్య ఏదైనా చేయాలన్నా సరే శ్రావణ మాసంలో మీరు శ్రీకారం చుట్టండి. అంతేకాదు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరొకటి. మరి చాలా సందర్భాల్లో నేను చెప్తా వచ్చాను ఒకటి, మీరు ఏ కార్యక్రమం చేసినా సరే భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా నెరవేరదు. మీరు వృత్తిరీత్యా మీరు చేస్తున్న రకరకాలుగా ఇన్లీగల్ యాక్టివిటీస్ ఈ వారం అంతా కూడా మీరు యొక్క ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అది గవర్నమెంటు చూస్తూనే ఉంటుంది. ఆ తప్పు జరిగితే దానికి శిక్ష ఎవరైనా అనుభవించక తప్పదు. శిక్ష నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు, దేవుడి దగ్గర కూడా అంతే. ఎందుచేత అంటే ఇక్కడ మీరు తప్పించుకున్న పైన మీరు ఖచ్చితంగా తప్పించుకోలేరు. ఇక్కడ నిజాయితీగా నడుచుకోండి. అంతేకాదు మీరు ఏదైనా సరే సొంత ఆలోచనలతో మరి ఎవరిని కూడా ఈ వారం అంతా కూడా ఎవరిని చీటిపోటి మాటలు అంటాం కానీ, ఎవరి పట్ల మీరు ఘర్షణ పడతాం కానీ, అవతల వాళ్ళ పట్ల మీరు మాట్లాడే మాట తీరును కానీ మీ వల్ల మనసుకు నొచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. మీకు లావాదేవీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది కూడా చాలా అంటే చాలా సానుకూలంగా స్పందిస్తారు. మీకు ఇవ్వవలసిన వారు ఇస్తారు. తర్వాత ఇచ్చిన రూపాయిని ఎలా ఉపయోగించుకోవాలనేది ఆలోచన చేయండి. అంతేకాదు ఎక్కడైనా సరే వస్తువు కొన్నా ఏదన్నా కొన్నా అది ఎప్పుడు నిల్వ ఉంటుంది. అంతేకాదు వృధా ప్రయాసగా మీరు చేయడం వల్ల గోతులో పోసిన పన్నీర్ అయిపోతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఒక మీనరాశి వారు ప్రతి ఒక్కరికి కూడాను దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటారు, కళ్యాణ ఘట్టానికి సంబంధించిన కానివ్వండి రకరకాల కృతువుల్లో పాల్గొంటారు. రేపు అనున్న శ్రావణ మాసంలో కళ్యాణానికి సంబంధించి శ్రీకారం అయితే చుడతారు. గృహప్రవేశానికి అయితే మీరు శంకుస్థాపన కూడా చేసి ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడండి. ఒక్కసారి మన నుంచి బయటకు వెళ్ళిన మాట మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం రానే రాదు. మన మాట తూరితే నోరు జారితే మన పరువే ఇదైనట్టు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకెళ్ళండి. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలు చేస్తూ చక్కగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి. ఈ యొక్క రాశి వారు కూడా ఈ 12 రాశులు కూడాను ఎలాంటి శుభ ఫలితాలు కూడాను తెలుసుకోవడం కోసం కొన్ని రెమెడీస్ మరి వస్తూ ఉంటాయి. ఆ రెమెడీస్ని ఫాలో అవ్వండి, దైవ దర్శనాలు చేయండి. ఎక్కడైనా సరే మీకు ఇబ్బంది కలిగినప్పటికీ కూడాను ఒక 2-3 నిమిషాలు ఆగి మీకు మనసుకి ఆలోచించి నిర్ణయం తీసుకొని మరి ముందుకెళ్తే ఏ రూపాయి కూడా వృధా కాదు. తల్లిదండ్రులను మాత్రం మరొకరిని దయచేసి ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను మరి నా కాల ప్రజ్ఞానం ప్రకారం మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నమూద్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క 12 రాశుల వరకు కూడాను ఈ వారం మరి అలాగే తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరికి కూడాను మరి కొత్త రెమెడీస్తో కొత్త ఆలోచనలతో మరి మీ ముందుకు వస్తాను. అలాగే కూడా మరి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. మరి మీ ధనుష్ నంబూద్రి ఫ్రమ్ కేరళ. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.